హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా పండు మిర్చి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాతకాల పద్ధతిలో పండు మిర్చి టమాటా చట్నీ అనేది ఎలా తయారు చేసుకుంటున్నారో అదే విధంగా మనం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూసి ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క స్టెప్‌ని ఫాలో అవుతూ చేశారంటే చట్నీ అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్నా అదే టేస్టు, అదే ఫ్లేవరు, అలాగే అదే కలర్‌ని పర్టిక్యులర్‌గా ఉంటుందండి. ఈ టమాటా చట్నీ అనేది చాలా తక్కువ టైంలోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతిలో మీరు ఈ పండు మిర్చి టమాటా చట్నీ తయారు చేసుకున్నారంటే మరెప్పటికీ ఇదే చట్నీ తయారు చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ చట్నీని తక్కువ టైంలో తక్కువ ప్రాసెస్‌లోనే చూపిస్తాను చూడండి. పండు మిర్చి టమాటా చట్నీ అనేది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా 2 కేజీల పండు మిర్చి అలాగే 3 కేజీల వరకు పండు టమాటాలనేవి ఈ విధంగా తీసుకున్నానండి. టమాటాలని ముందుగా కడిగి శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా క్లాత్‌తో తుడిచి, అలాగే పండు మిర్చిని కూడా ఈ విధంగా తొడియాలు తీసి ఎక్కడ తడి లేకుండా ఒక పొడి క్లాత్ మీద శుభ్రంగా తుడిచి ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలండి. ఇలా ఆరబెట్టిన పండు మిర్చిని మనం ముందుగా తూకం వేసుకోవాలండి. నేనైతే 2 కేజీల వరకు పండు మిర్చి తీసుకున్నాను. అలాగే 3 కేజీల టమాటాలనేవి తీసుకుంటున్నానండి. ఇవి పండు మిర్చి చూసారా ఎంతో నీరుగాను, అలాగే చాలా బాగున్నాయి. ఇలా ఉన్న పండు మిర్చి అయితే టమాటా చట్నీకి చాలా టేస్ట్‌గాను, అలాగే చాలా ఫ్లేవర్‌గాను, అలా తింటుంటే మనకి చట్నీ చాలా బాగుంటుందండి. ఈ పండు మిర్చి ఈ విధంగా తీసుకున్నాక ఉప్పు అనేది 600 గ్రాములు తీసుకుంటున్నాను. కల్లుప్పు తీసుకోవాలండి. అలాగే చింతపండు అనేది కేజీకి 150 గ్రాముల చొప్పున తీసుకుంటున్నాను. అదే 2 కేజీలు కాబట్టి 300 గ్రాముల చింతపండు అనేది తీసుకున్నాను. ఈ విధంగా పండు మిర్చి, టమాటాలు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కేజీ పండు మిర్చికి కేజీన్నర వరకు టమాటాలు అనేవి యాడ్ చేస్తున్నానండి. అలాగే ఎల్లుల్లిపాయలు అనేవి ఒక పావు కిలో తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పండు మిర్చి అనేది ఒక చిన్న జార్‌లో తీసుకొని దాంట్లోకి ఉప్పు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ పండు మిర్చి అన్నిటిని ఆహ్, కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే కాస్తంత బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా అని బాగా బరగ్గా కాదండి. కొంచెం ఇత్తనాలు ఉండే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు అనేది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ లాస్ట్‌కి ఈ చిన్న గ్లాస్‌తో గ్లాసు ఉంచుకునేలాగా మనం ఉప్పు అనేది యాడ్ చేస్తూ పండు మిర్చిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రష్ చేస్తేనే పండు మిర్చి అనేది కరెక్ట్ అనమాట. అలాగే ఉప్పు అనేది కాస్తంత యాడ్ చేసి పండు మిర్చి మిక్సీ పట్టడం వల్ల మిర్చి అనేది తొందరగా నలిగిపోతాయి. అలాగే ఈ మిర్చి అనేది పండు మిర్చికి ఉప్పు యాడ్ చేయడం వల్ల తొందరగా క్రష్ అయ్యి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అన్ని పండు మిర్చిని ఇదే విధంగా కాస్తంత ఉప్పు యాడ్ చేస్తూ పట్టుకోవాలి. అలాగే టమాటా ముక్కలనేవి ఈ సైజులో కట్ చేసుకొని నేను ఇందాకల ఉప్పు అనేది ఉంచుకోమన్నాను కదండీ! ఒక చిన్న గ్లాసు. ఆ గ్లాసు ఉప్పు అనేది యాడ్ చేసి చింతపండుని ఎక్కడ తొక్కలు గానీ, పీచులు గానీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని ఇది 300 గ్రాముల చింతపండండి. ఈ విధంగా చింతపండు అనేది టమాటా ముక్కల్లో యాడ్ చేసి ఈ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకేం జరుగుతుందంటే టమాటా ముక్కలోని వాటరు, అలాగే చింతపండులో ఉన్న గుజ్జు, ఉప్పు మొత్తం కలిసి మనకి టమాటా ముక్కలనేవి బాగా ఊరుతాయి. మినిమమ్ 3 అవర్స్ అనేవి ఇవి ఇలా చింతపండు కలిపి నానబెట్టుకోవాలండి మూత పెట్టి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కల్ని ఆహ్, పైనొచ్చేలాగా, అలాగే చింతపండు అడుక్కి వెళ్ళేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మనం మూత పెట్టి ఒక 4 అవర్స్ తర్వాత మన టమాటా ముక్కలనేవి తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదా! మనం 4 అవర్స్ తర్వాత ఎంత బాగా వాటర్ అలాగే జ్యూసీగా, గుజ్జుగా టమాటా ముక్కలనేవి నానిపోయాయి. అలాగే చింతపండు కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని మనం మళ్ళీ ఒక జార్ తీసుకొని దాంట్లో మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా అంటే వీడియోలో చూపించిన విధంగా పట్టుకోవాలండి. దీనిలోకి ఒక స్పూన్‌తో 2 స్పూన్ల వరకు పసుపనేది యాడ్ చేసి, ఈ పసుపంతా మళ్ళీ ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న ముక్కల్ని మనం మిక్సీ ఆడించుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూసి చేస్తేనే మనకి చట్నీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఫ్లేవరు, అలాగే మనకి చట్నీ నిల్వ కూడా బాగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా చేసుకోండి. చక్కగా టేస్టీగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలాగే
స్టోర్ చేసుకున్న మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అదే ఫ్లేవర్ ఉంటుంది, బయట పెట్టుకున్న అదే ఫ్లేవర్ ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఆల్రెడీ పండుమిర్చి ఉప్పు పట్టి రెడీగా ఉంచుకున్నాం కదండి, అందులోకి ఒక్కొక్క వాయిగా ఈ టమాటా పండుమిర్చిని పట్టుకున్నాం కదా, ఇందులోకి టమాటా గుజ్జు అనేది వాయిల్ వైజ్గా యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్ల మనం టమాటా చట్నీ అనేది గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు తొందరగా మెదిగిపోతుంది. ఎక్కడ మనకి చింతపండు తొక్కలు తగలటం కానీ, అలాగే టమాటా ముక్కలు తగలటం కానీ ఉండదనమాట. ఇలా చేయడం వల్ల మనకి టమాటా చట్నీ ఎక్కువ టైం తీసుకోదు. తక్కువ టైంలోనే మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. మనకి ఒక్కోసారి చింతపండు ఒక్కోసారి గ్రైండర్‌లో యాడ్ చేయడం వల్ల చుట్టుకుపోయి తొందరగా మెదగదనమాట. అందుకని మనం ఇలా మిక్సీ పట్టుకొని ఆ పండు మిర్చిలో యాడ్ చేసుకోవడం వల్ల సులభంగా గ్రైండర్ చేసుకోవచ్చు. ఈ విధంగా టమాటా గుజ్జంతా పట్టేసాం కదా, ఫైనల్‌గా ఈ విధంగా రెడీ చేసేసి మనం ఈ పండు మిర్చి ఆడించుకున్న దాంట్లోకి ఈ టమాటా గుజ్జంతా బాగా కలిసేలాగా గరిటెతో ఒక మినిమం 5 మినిట్స్ వరకు కలుపుతూ తిప్పాలండి. ఈ టమాటా ఫ్లేవర్ అనేది పండు మిర్చికి బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్లేవర్ అనేది అలాగే టేస్ట్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఉప్పు అనేది మేము 600 గ్రాములు తీసుకున్నాము. 2 కేజీల పండు మిర్చికి 3 కేజీల టమాటాలకనమాట. మరొకసారి చెప్తున్నాను వినండి. 2 కేజీల పండు మిర్చికి 3 కేజీల టమాటాలకి ఈ క్వాంటిటీ చెప్పాను. మీరు కేజీ పండు మిర్చి అలాగే కేజీన్నర టమాటాలకి 150 గ్రామ్స్ చింతపండు అనేది తీసుకొని, అలాగే 300 గ్రామ్స్ ఉప్పు అనేది తీసుకొని ఆడించుకోండి. ఈ విధంగా చట్నీ అనేది గ్రైండర్‌లో యాడ్ చేస్తూ మెత్తగా పట్టేసుకోవడమేనండి. ఎంతో సింపుల్‌గాను చట్నీ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్‌గా మన చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద స్పూన్‌తో 3 స్పూన్ల వరకు మెంతిపిండి అనేది యాడ్ చేస్తున్నాను. అంటే 100 గ్రాముల వరకు మెంతిపిండి అనేది యాడ్ చేశానండి. మెంతిపిండి ఫ్లేవర్ ఎక్కువగా తినటం ఇష్టం లేని వారు కాస్తంత తగ్గించుకోవచ్చు. అలాగే పావు కిలో ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండీ, ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్న వాటిని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి గ్రైండర్ పైన ఈ విధంగా మూత పెట్టి మరొక 5 నిమిషాలు గ్రైండ్ చేసుకుందాము. ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా మన పాతకాల పద్ధతిలో పండుమిర్చి టమాటా చట్నీ అంటే ఇదేనండి. పక్కా కొలతలతో ఇలా చేసుకున్నారంటే తప్పకుండా నిల్వ ఉంటుంది. చాలా బావుంటుంది. మీకోసం కాస్తంత తాలింపు పెట్టి చూపిస్తున్నాను. తాలింపు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారు. నేను పచ్చెనపప్పు, మినపప్పు అనేది యాడ్ చేయను. కాస్తంత ఆయిల్ యాడ్ చేసి 2 ఎండుమిర్చి, కొంచెం దంచిన 2 ఎల్లుల్లిపాయ గర్భాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు యాడ్ చేసి వాటిని ఈ విధంగా కాగిన తర్వాత ఎల్లుల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ తాలింపుని వేయించాలన్నమాట. అలాగే కాస్తంత కరివేపాకు, కాస్తంత ఇంగువ యాడ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం చట్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చట్నీ కలర్ మారదు, అలాగే ఫ్లేవర్ కూడా తగ్గదండి. వేడి మీద వేయడం వల్ల చట్నీ నల్లగా అయిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. నేను ఈ చట్నీ యాడ్ చేసేటప్పుడు ఇది చల్లారిపోయిన తాలింపులో యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఇలా తాలింపు చేసుకోవడం వల్ల టేస్టు, కలరు సేమ్ ఒకేలాగా ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోస్ని తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి.